పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ గుడ్ బై చెప్పారు. త్వరలోనే తాను కూటమి పార్టీలో చేరతానని చెప్తున్నారు. ప్రస్తుతం దొరబాబు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ప్రతిపక్షంలో కేవలం 3 నెలలు కూడా ఉండలేకపోయారు, ఇప్పుడు దాకా అధికారం అనుభవించి? నా రాజకీయ జీవితం గురించి నాకన్నా కూడా మీ మీడియా సోదరులందరికీ తెలుసు. నేను 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలోనే ఉన్నాను. భారీ ఎత్తున ఓడిపోయినప్పుడు ప్రజలతో ఉన్నాను. అటువంటి వ్యక్తిని ఈ రోజున మీరనే ప్రశ్నకి ఇది మీకు ఏ రకంగా అడిగారో నాకైతే తెలియదు. కానీ నేను ఓడిపోయి 3 నెలలు అయింది కదా పార్టీ. ఓడిపోయి 3 నెలలు ఉన్నా కూడా ఆ రోజున నేను రిజైన్ చేస్తే నీకు టికెట్ ఇవ్వక రిజైన్ చేశారంటారు. ఆ మాట నాకు అనిపించుకోవడం ఇష్టం లేదు. ఈ రోజున మా నాయకులు, మా సర్పంచులు, మా కేడరు ఏదైతే కోరుకుంటున్నారో వారికి అభిముఖంగా నాకు రాజకీయంగా ఏదో పదవులు చేయాలని కానీ, వేరే పార్టీకి వెళ్ళి ఇన్ఛార్జీలు చేయాలని కానీ ఇటువంటి ఆలోచన నాకు లేదు. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం నాకు 25 సంవత్సరాలుగా ఆదరించారు. 2 సార్లు శాసనసభ్యుని చేశారు. ఇది బీజేపీ లాంటి పార్టీలో కూడా నాకు ఇక్కడ ఓట్లేసి నన్ను శాసనసభ్యుని చేశారు. ఒకసారి భారీ ఎత్తున మైనస్లో ఓడిపోయినా కూడా మళ్ళా రెండోసారి నన్ను మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించారు. ఇక్కడ ప్రజలకి, నాయకులకి నేను ఏ పార్టీలో ఉన్నా నా కోసం ప్రయాణం చేసినటువంటి నాయకులు, కేడరు ఇది చిన్న విషయం కాదు. అధికారంలో ఉండి ఎమ్మెల్యే పదవులు చేస్తున్నా కూడా వాళ్ళని వదిలేసి నాతో ప్రయాణం చేసినటువంటి నాయకులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా ఈ రోజున నేను రాజకీయాల్లో నేను పక్కకు వైదొలుగుతానంటే వారందరూ కూడా కోరిక ఇదేంటిది, మిమ్మల్ని నమ్ముకుని మేము రాజకీయాల్లో ఇన్నాళ్ళు నడిచేసాము, ఇప్పుడు మేము ఎవరి దగ్గర నడవనే ప్రశ్న ఉత్పన్నమైన సందర్భంలో సరే తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా పిఠాపురం ప్రజానీకానికి రుణపడి ఉన్నాను. మీ నాయకులందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఏదైతే 2 సార్లు నాకు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేశారో ఈ ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను అండగానే ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా నా ఊపిరి ఉన్నంత వరకు నేను పిఠాపురం ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే నా తలుపులు తెరిచి ఉంటాయి. అప్పుడు టికెట్ ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేసి ఉంటే వేరే విధంగా ఉండేది అంటున్నారు. అంటే పార్టీలోనే ఉన్నా కానీ పార్టీకి పనిచేయలేదా మరి అప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఉండే సర్పంచులు కానీ, నాయకులు కానీ వీళ్ళందరూ నా మనుషులే కదా. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరినైనా సరే పెండెం దొరబాబు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి చెయ్యొద్దన్నారు, వంగా గీత గారికి ఓటు వేయొద్దని కానీ మీరు తేడాగా చెయ్యండి కానీ ఏ ఒక్కరితో అయినా సరే చెప్పించగలిగితే ఆ టైపు రాజకీయవేత్తన కాదు. ఒకవేళ నా మనసెరిగి ఇప్పుడు నా మనసులో ఉండొచ్చు కానీ నేను అలాంటి తప్పుడు రాజకీయ ఆలోచన చేసే వ్యక్తిని కాదు. తెకన శుద్ధిగా నేను పార్టీకి ఉన్నాను. పార్టీ నన్ను వినియోగించుకోలేదు. పార్టీ అంటే పైన కాదు, కింద ఇక్కడ ఉండే టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు వారు ఎమ్మెల్యే తీసుకెళ్ళినా వారు ఎంతసేపు కలిసి ప్రయాణం చేయండి, లేదంటే మీరు అలాగ ఉండండి అని అన్నారు తప్పించి నాకు అంటే ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వని పరిస్థితులు అవన్నీ కూడా నేను చెప్పుకునే పరిస్థితి కాదు. వారు ఏదైతే టికెట్ తెచ్చుకున్నవాడు వారి ఆలోచన ఉండాలి, ప్రజల్లోకి వెళ్తే నగ్గాలి, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రజలతో మమేకమై ఉన్నామా లేదా అనేది వారికి తెలుసుండి కూడా వారు మమ్మల్ని దూరంగా పెట్టి రాజకీయం నడిపారు అంటే అది ఏ ఆలోచనలో నేను బయటికి చెప్పే కాదు. ఇప్పుడైనా మనం అంత అవసరం ఏంటి? ఇప్పుడు నష్టం ఆవిడ ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నా, నన్ను వినియోగించుకోలేదు. నేను మనస్తాపం చెందే విధంగా ఆమె ప్రవర్తన విధానం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది. కుటుంబంలో ఇక్కడే పక్కన ఆఫీసులు తీసుకోవడం కావచ్చు, ఇంకో రకరకాలన్నీ కూడా జరిగినాయి. ఏది కూడా నేను ఇవాళ దాని గురించి అని మనం ఎందుకు చెప్పుకోవడం. నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి
అనుసంధానంగా ఉండాలి, వారికి ఏ సమస్య ఉన్నా నేను ఉండాలి అనే దిశగానే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కూటమి ప్రభుత్వానికి వెళ్ళడానికి, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గ సమస్యలను తీర్చే విధంగా మా నాయకులు కేడర్ కూడా అందరూ కూడా కూటమికి సపోర్టుగా ఉంటారు. సపోర్టుగా ఉండి ఏ రకంగా కావాలితే ఆ రకంగా ప్రజల సమస్యల్ని అన్నీ కూడా వీళ్ళు తీసుకునే విధంగా అభివృద్ధికి ఏదైతే నేను చెప్పానో ఉప్పాడ తీర ప్రాంతం ఎన్నో రకాలుగా నేను ప్రయత్నం చేసినప్పటికీ తీర ప్రాంతాన్ని శాశ్వత పరిష్కారం ఈ రోజుకి నేను చేయలేకపోయాను. అదొకటి. ఏలేరు ఆధునీకరణ 2004 శాసనసభ్యుడిగా అయినప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారి ద్వారా 140 కోట్లతో శంకుస్థాపన చేసినా నేను చేయలేకపోయాను. ఈ రోజుకి కూడా అది చూస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ద్వారా నెగ్గున్నాయి కాబట్టి పటిష్టమైన నాయకులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా వారు ఈ నియోజకవర్గానికి ఈ ఉప్పాడ తీర ప్రాంతం కానీ ఏలేరు ఆధునీకరణ రైతుల్ని ఆదుకోవడం కానీ ఇలాగా ఎస్సీజెడ్ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీలు రాబోతా ఉన్నాయి. దానికి సాగరమాల రోడ్డుని అర్జెంటుగా పూర్తి చేయాలని, ఇలాగే నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ముందుకి చెయ్యాలనే సంకల్పంతో నేను ఆలోచన చేస్తా ఉన్నాను. జగన్ మీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. జగన్తో నాకు చాలా కంఫర్ట్ గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తా అంటున్నారు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇస్తానని కూడా చెప్పారు. కానీ ఎందుకు ఇక తేడా వచ్చిందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు. ఎప్పుడు ఇది కాకపోతే నెక్స్ట్ జిల్లా ప్రెసిడెంట్ చేయమన్నారు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈవేళ మనం ఒక పార్టీ మారేటప్పుడు, నేను ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసేటప్పుడు, ఆ పార్టీలో నేను 2 పర్యాయాలు టికెట్లు ఇచ్చుకున్న వ్యక్తిగా ఆ పార్టీని నిందించి మాట్లాడడం అవసరం నాకు లేదు. నా స్వభావం మేరకు ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు రాకపోవడానికి కానీ ఏం జరిగిందంటారు? ఏం జరిగిందంటారు? కోటరీ మీకు తెలియదే ఉంది. ఆ కోటరీ అంటే పలానా వ్యక్తులు ఏంటో మీకు అన్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఫాలో అవుతున్నారు. మీ మీడియా సోదరులు అందరికీ తెలుసు. నేను ఆ రోజున ఎంత క్షోభ అనిపించాను అనేది మీడియా సోదరులందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెట్, ఇందులో చెప్పడానికి ఏముంది. ఇదే ఆఫీసులో ఎలక్షన్ అంతకాలం నేను ఇక్కడే ఆఫీసులో కూర్చుని కాలయాపన చేశాను. అది ఆ పార్టీ నన్ను ఉపయోగించుకోలేదు, అది వాళ్ళ తప్పిదం. అది ప్రజల నుంచి నేను 1 సంవత్సరన్నర 2 సంవత్సరాలు గడప గడపకి రాష్ట్రంలో ఎవరో తిరగని విధంగా నేను తిరిగాను. పార్టీకి ఇళ్లవేళ కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడిని ఆ పార్టీకి పనిచేయడం నా స్వభావం. అదేవిధంగా ఆ పార్టీ కోసం చివరి రోజు వరకు, నిన్నటి వరకు కూడా నేను ఆ పార్టీ కోసం పనిచేశాను. ఆ పార్టీ నన్ను కొంతమంది కోటరీ మాటలు నమ్మి ఆ పార్టీ నన్ను వినియోగించుకోవటం లేదు కాబట్టి నేను ఈ రోజున నాకు రాజకీయంగా రేపొద్దున రాజకీయాల్లో ఇంకో ఎమ్మెల్యే పోటీ చేయాలని ఇంకోటో ఆలోచన లేదు కాబట్టి ఇక్కడుండే ప్రజానికాని కోసం, ఇక్కడుండే నాయకులు కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కూటమి ప్రభుత్వానికి వీళ్ళని చేరవేసి వీరికి అండగా, వీరికి మద్దతుగా, వీరి సమస్య ఏదున్నా సరే ఆ కూటమి ప్రభుత్వం ద్వారా చేయించడానికి ముందుకెళ్తున్నాం. కూటమి అంటే ఏ పార్టీలోకి వెళ్తున్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ పార్టీ నుంచి బయటకు వస్తారు కదా. ఇవన్నీ కూడా మేమందరం కూడా మీరందరూ అడిగే ప్రశ్న అదే. కానీ మా మనసులో ఏముంది, కేడర్ మనసులో ఏమున్నది అన్నీ మీకు తెలుసు. అది 4-5 రోజుల్లో వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం. చివరిగా ఇంకో క్వశ్చన్. పవన్ కళ్యాణ్ మీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు సంబంధించి కూడా ఏమైనా చర్చలు జరిపారా? ఆల్రెడీ 3 పార్టీలతోటి. మీకు ఎక్కువ 3 పార్టీలు ఏ పార్టీలో కూటమిలోనే ఉంటారు? కూటమిలోనే ఉంటాను. అది ఏ పార్టీ అనేది? అది ఏ పార్టీ అనేది 4 రోజులు ఆగండి. ఎప్పుడు సార్ జాయినింగ్? 4-5 రోజులు కావచ్చు, 6 రోజులు కావచ్చు, అంతే. ఇంకా గత 10 ఏళ్లుగా ఒకవైపు వర్మ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఫస్ట్ 5 ఇయర్స్, తర్వాత 5 ఇయర్స్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు మీరు కూడా అదే కూటమిలోకి వెళ్తున్నారు. కలిసి కంఫర్టబుల్ గా పనిచేయగలరా? మరి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నేను అక్కడ రాజకీయ పెత్తనాలు చేయడానికో ఇంకో దానికో వెళ్ళట్లేదు. వర్మ గారు నా మీద ఇబ్బంది పడ్డానికో లేదంటే ఇంకొకరు ఇబ్బంది పడ్డానికో. నేను ఓన్లీ సూచనలు, సలహాలు. నా వరకు నేను ఒక 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా. నా కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తిగా ఏ పార్టీలో ఉండే ఆ పార్టీకి నేను మంచి కోరుకునే వ్యక్తిగా నేను ఏ పార్టీలోకి వెళ్తానో ఆ పార్టీకి సూచనలు, సలహాలు అంతే తప్పించి, అలాగే ఇక్కడుండే ప్రజానీకానికి
నాయకులకి అండగా ఉంటాను. మీరు సమస్య ఏదన్నా వస్తే ఆ కూటమి దగ్గరికి ఎవరైతే చేస్తానో అక్కడికి వెళ్ళి వీళ్ళ సమస్య ఇది అంతవరకునే తప్పించి ఎక్కడా కూడా రాజకీయ పెత్తనాలు చేయను. నాకు అవసరం కాదు. నాకు భగవంతుడు అన్ని రకాలుగా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం కావచ్చు, భగవంతుడు కావచ్చు, అన్ని రకాలుగా కూడా నాకు అన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు. 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి కృతజ్ఞత పిఠాపురం ప్రజలతో షేర్ చేసేవాళ్ళని అనుకుంటున్నాను. మా నాయకులకు అండగా ఉండాలనుకుంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ప్రజానీకానికి నా ఆఫీసు ఎల్లవేళ తెలిసి ఉంటుంది. ఇది మొత్తానికైతే పెండెం దర్బాబు చెప్తున్నారు వైసీపీకి రాజీనామా చేస్తానని చెప్తూనే జగన్ చుట్టూ ఉన్న కోటరీ తనను మానసిక క్షోభకు గురి చేసింది. ఎన్నికల సమయంలో కనీసం తనను ఉపయోగించుకోలేదని పెండెం దర్బాబు ఓపెన్ గా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చేరతాను, కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో మరో 4-5 రోజుల్లోనే చేరతాను, తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలోకి వెళ్లడం లేదు, ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇస్తాను, పిఠాపురం ప్రజలకు సంబంధించి పిఠాపురం ప్రజల రుణం తీర్చుకుంటానని పెండెం దర్బాబు క్లారిటీ ఇస్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ పిఠాపురం నుంచి.